అల్టిమేట్గా మనుషులందరూ విశ్వాసులేనండి. కొంతమంది చచ్చిపోక ముందు విశ్వాసులు, కొంతమంది చచ్చిపోయిన తర్వాత విశ్వాసులు. ఈ అగ్నిగుండంలో పడ్డాక నమ్మకేం చేస్తాడు? చస్తాడా? అక్కడ చావు కూడా రాదు. అగ్నిగుండంలో పడ్డాక దేవుడు లేడు అంటాడా? అగ్నిగుండంలో పడిన తర్వాత స్వర్గం లేదు, నరకం లేదు అంటాడా? అగ్నిగుండంలో పడిన తర్వాత ఆత్మ లేదు, అంతా భౌతిక శరీరమే అంటాడా? అక్కడికి వెళ్ళిన తర్వాత నాస్తికత్వాన్ని వాడికి నేర్పించిన గురువుని తలుచుకొని రాత్రి పగలు తిట్టుకుంటాడు. రే గురువా, నా కొంప ముంచావు కదరా, ఈ పాడు చదువు నేర్పావు నాకు, వచ్చి ఇక్కడ పడ్డాను. ఆత్మ లేకపోవడం ఏంట్రా? నా శరీరం అక్కడ మట్టికి మన్నైపోయింది, ఆత్మ కానీ నేను ఇక్కడికి వచ్చాను. ఆత్మను కాల్చే అగ్ని ఇక్కడ ఉంది. కాలుతున్నాను కదా, లేదంటావేమిటి అంటే వాడు ఆ పక్కనే ఉంటాడు. మరి నాకు కూడా తెలియలేదురా, ఏం చేయాలి, నేను కూడా వచ్చి పడ్డాను కదా, మీరు నన్ను తిట్టుకోకలే, నేను కూడా ఉన్నాను కదా ఇందులో, సంతోషించడం ఏంట్రా సంతోషించడం, విధవా, గురువుని గౌరవించినందుకు నాకు ఈ నరకానికి పోయే చదువు నేర్పించావు అని వాళ్ళు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. నరకమున ఏడుపును పండు కోరుకుట. ఎందుకు ఏడుపు తెలుసా? వాళ్ళ సొంత బుద్ధిహీనతను చూసి వాళ్ళు ఏడ్చుకుంటారు. ఎంత ఖరీదైన పొరపాటు చేశాను అని ఏడుస్తారు. ఎన్ని కష్టాలైన పడొచ్చి భూమి మీద, కానీ నరకానికి మాత్రం ససేమిరా వెళ్ళొద్దు మనం. అదొక్కటి మీరు డిసైడ్ అయిపోండి. ఎన్ని కష్టాలైనా పడదాం, ఎన్ని పరీక్షలైనా ఎదుర్కొందాం, ఎన్ని నిందలైనా మోద్దాం, ఆ అగ్నిగుండానికి మాత్రం మనం ససేమిరా వెళ్ళొద్దు. వెళ్ళామంటే అంతకంటే భయంకరమైన పరిస్థితి ఇంకొకటి లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అవిశ్వాసులు, అన్య దేవతారాధకులు, దేవతలను కల్పించిన వారు, పురాణకర్తలు, అన్ని మత గ్రంథాల కర్తలు అందరికీ తెలిసిపోతుంది అసలు యేసే నిజమైన దేవుడని. అందరికీ తెలిసిపోతుంది. అయ్యో, అనవసరంగా మేము క్రీస్తుని ద్వేషించాము కదా అని నెత్తి నోరు కొట్టుకుంటారు. ఎప్పుడు నమ్మితే మంచిదే, ఇప్పుడు నమ్మకపోయినా భవిష్యత్తులో నమ్ముతాడు.